నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజానీకంతో రాజకీయ నేతలు సైతం ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. గవర్నర్ తమిళసై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. అత్యంత పాశస్తకమైన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఐటీ పరిశ్రమలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రత్యేకతను కలిగి ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రశంసించారు. తన కెరీర్లో కొన్ని సంఘాల వ్యవహార శైలికి టీటా విధానాలను స్పష్టమైన తేడా ఉందని పేర్కొన్నారు. మెదక్ టౌన్ రామ్దాస్ చౌరస్తా వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభ జరిగింది. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సభలో అధినేత్రి వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఈ సభలో కూడా పాల్గొన్నారు. వైఎస్ఆర్కి చాలా ఇష్టమైన పథకం ఆరోగ్యశ్రీ అని, వైఎస్ఆర్ డాక్టర్ కాబట్టి ఆయనకు ఇష్టమైన పథకం అని షర్మిల తెలిపారు. సమాజంలో వ్యవస్థలు మారాలంటే ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని, అలా కాకుండా ఓట్లను అమ్ముకుంటే అభివృద్ధి కుంటిపడుతుందని హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి, ఏపీ ఉన్నత విద్యామండలి మెయింటెనెన్స్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఖండాంతరాలు దాటిన సంస్కృతి సంప్రదాయం మరవకుండా మన పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్న తెలంగాణ బిడ్డలు జర్మనీలో మ్యూనిచ్ నగరంలో స్థిరపడిన తెలంగాణ వనితల బతుకమ్మని ఎంతో ఘనంగా నిర్వహించారు. తమ పరిసరాలలో స్థానికంగా ఉన్న పూలను బతుకమ్మలాగా పేర్చి బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. దాదాపు 200 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ప్రజాపరిషత్ జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణి ప్రవీణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సతీమణి రాధిక, ఎమ్మెల్సీ ఎల్ రమణ, సతీమణి సంధ్యారాణి, ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ లతా తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మిటిపల్లి పట్టణంలోని దుబ్బవాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీశారు. బస్తీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని డప్పు చప్పుళ్ల మధ్య పెద్ద పులుల వేషధారణ పోచమ్మ తల్లికి సమర్పించి మండపంలోని దుర్గామాతకు మహానైవేద్యం సమర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొడ్డగట్టు ఆంజనేయ స్వామి వారి గుడి బంద్ చేశారు. గుడి కడుతున్నారన్న విషయం ముందు ఎక్కడ చెప్పకుండా భక్తులకు దర్శనం నిరాకరించారు. ఆంజనేయ స్వామి ఆలయ అధికారులు 100 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వకపోయేసరికి ఒక్కసారిగా నిరాశతో వెనుదిరిగారు. ఆగ్రహించిన భక్తులు కొందరు వాగ్వాదానికి కూడా దిగారు. హైటెక్ సిటీలో సందడి చేసే దాండియా డ్యాన్సుల హంగామా విశాఖ సాగర తీరంలో దర్శనం ఇచ్చింది. యువతల నృత్యాలు, కలర్ఫుల్గా ముస్తాబైన మహిళల అందచందాలతో నగరంలో నవరాత్రి దాండియా నైట్ ఫుల్ జోష్తో జరిగింది. నవరాత్రి సందర్భంగా భారతదేశంలోని అనేక ప్రదేశాలలో దాండియా నైట్స్ నిర్వహిస్తారు. సాంప్రదాయ నృత్యం, గర్బను, వివిధ రకాల పాటలతో డ్యాన్స్ చేస్తూ పండుగ సంబరాలను అంబరాన్ని తాకేలా చేస్తారు. ఇండోర్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో జరిగే దాండియా నైట్స్ విశాఖలో నిర్వహించి అబ్బురపరిచారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెడుతుందని ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అన్నారు. విశాఖ బీచ్ రోడ్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని కనగల్ మండలం మంగేనపల్లి గ్రామం శివారులో పరిస్థితి అధ్వానంగా మారింది. జంగమైగూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకొని గ్రామం వేగులపల్లి శివారు నల్లకొండ ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామస్తులు నిత్యావసర సరుకుల నిమిత్తం వెలుగుపల్లి మీదుగా నల్లగొండకు రాకపోకలు సాగిస్తుంటారు. వరద నీటికి రహదారి తగ్గడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందికి గురికావడం జరుగుతోంది. విషం ఉందని తెలిసి కూడా ప్రేమతో ఆ నాగుపాముకు ముద్దు పెట్టపోయాడు ఆ వ్యక్తి. కానీ ఆ నాగుకి అతగాడి ప్రేమ నచ్చలేదేమో, అందుకే ఒక్క పెట్టిన మూతి మీద కాటుతో ఆ ప్రేమను అదే రేంజ్లో తిప్పికొట్టింది. పాముల్ని పట్టి సురక్షితంగా వదిలేసే ఓ వ్యక్తి స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకొని ఓ నాగుపామును ఒడిసి పట్టేసుకున్నాడు. అయితే అందరూ వీడియో తీస్తున్నారనే అత్యుత్సాహంతో అతగాడు ఆ పాము తల మీద ముద్దు పెట్టబోయాడు. దీంతో ఆ పాము అతని మూతిపై కాటేసింది. టీపీసీసీ దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం తండ్రి బాబురావు చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. నల్లగొండలో నిన్న 1 టౌన్ పిఎస్ పరిధిలో కూలీల రాళ్లదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు 1 టౌన్ పోలీసులు. కూలీ రేట్ల విషయంలో బీహార్ కూలీలు, లోకల్ కూలీల మధ్య ఘర్షణ తలెత్తింది. తమతో సమానంగా రోజుకు 600 కూలీ రేటు తీసుకోవాలని బీహార్ కూలీలతో లోకల్ కూలీలు వాగ్వాదానికి దిగడంతో వివాదం చెలరేగింది.
ఆర్ఎంపీ కుమారుని నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5 ఏళ్ల చిన్నారికి 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం గ్రామీణ వైద్యుడు గౌస్ కుమారుడు చిన్నారికి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పరిస్థితి విషమించింది. కోదాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. పరకాల నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ పర్యాటక శాఖ తరపున ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుభవార్త చెప్పారు. వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం పరకాల పట్టణంలోని దామెర చెరువులో బోటును అందుబాటులోకి తెచ్చారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించి తానే స్వయంగా బోటు నడుపుతూ సందడి చేశారు. బోటు సేవలు ఈ రోజు నుండి అందుబాటులోకి వస్తాయన్నారు. పుట్టినరోజు వేడుకలు తదితర వేడుకలు బోటును అద్దెకు తీసుకోవచ్చని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో 8వ రోజు నేడు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. దుర్గతులను నివారించే పరాశక్తి ఆ దుర్గాదేవిని కనులారా చూడడానికి భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విశాఖలో మార్వాడీలు దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గాదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి పాటలతో తన్మయత్వం పొంది భక్తి ప్రవృత్తులతో అమ్మవారిని మనసారా కొలిచి ఆశీస్సులు పొందారు. వారి సాంప్రదాయ పద్ధతిలో దసరా వేడుకలను జరుపుకొని ఉల్లాసభరిత వాతావరణంలో సరదాగా గడిపారు.